Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయండి నాకు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి ఫేస్బుక్ లోపల ఈ మధ్య యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా సైట్స్ లోపల వీళ్ళ మధ్య లోపల ఈ డిస్ప్యూట్ అనేది పీక్ స్టేజ్కి వచ్చింది. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మరి పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ జరిగింది కదా. ఇప్పుడు సజ్జనార్ గారు ట్వీట్ చేశారు కదా, బయాసన్ యాదవ్ ఇట్లా సోషల్ మీడియా లోపల గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, తద్వారా యువత జీవితం నిర్వీర్యమైపోతుందని చెప్పేసి. అంటే ఇప్పుడే కళ్ళు తెరిసారా? ఇప్పుడు ఈ వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే, ఇది సోషల్ మీడియా లోపల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే, ఒకరిపైన వ్యూస్ ఎక్కువగా ఉండి సబ్స్క్రైబ్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ఏ విధంగా డౌన్ఫాల్ చేయాలని చెప్పేసి ఈ విధంగా ట్వీట్ చేస్తుంటారు. అది వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడంలో ఇది ఒక భాగం మాత్రమే. ఎవరు? ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఫారెన్లో కూడా సేమ్ సోషల్ మీడియా యాప్స్లో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఆపోజిట్ వ్యక్తి యొక్క వ్యూస్ని సబ్స్క్రైబర్స్ని తగ్గించడానికి ఇట్లాంటి ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఇది కూడా అదే విధంగా జరుగుతున్నట్టుంది. ఇప్పుడు అన్వేష్ ట్రావెల్ బ్లాగ్స్ చేస్తాడు, అతను కూడా ఈ ఈ సోషల్ సజ్జనా గారితో ఆన్లైన్లో జూమ్ మీటింగ్లో మాట్లాడాడు. అదేవిధంగా అప్లోడ్ వ్యక్తి ఇమ్రాన్ పైన ఈ బయాసన్ యాదవ్ పైన వేస్తున్నాడు కదా. మరి అతను కూడా తన డబ్బుల కోసము ఏదో చేస్తూ ఉంటాడు కదా. అతను కూడా ఏం చేస్తుంటాడు? ప్రపంచ స్థాయి పిచ్చులపైన ఆటగాడిని, గొప్ప ఆటగాడిని, అన్ని రకాల పిచ్చులపైన ఆటలు ఆడుతుంటూ అదే అమ్మాయిలను అశ్లీలంగా చూపించడము, వాళ్ళు ఒక ఆట వస్తువులుగా అప్పుడు మహిళా సంఘాలు కళ్ళు మూసుకున్నాయా? మరి చూడండి, అతను వీడియోస్ చూడండి, ఎన్ని నాటకాలు చేస్తాడు. అంటే స్వతహాగా వాడిని విమర్శించడం కాదు, నువ్వు సక్రమంగా ఉండి వేరే వాళ్ళని కూడా ఆ విధంగా ఉండేటట్టు ప్రోత్సహించాలి. నీ దారి చక్కగా లేదు, ఎదురు వాళ్ళ యొక్క దారి కోసం నీకెందుకు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే, బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. తద్వారా యువత ఈ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయి జీవితాలు ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా వెళ్ళిపోయారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక సజ్జనారు ట్వీట్ చేయడం ద్వారా సుమోటోగా తీసుకొని కేసు చేసి సయ్యబ్ అలీ, అతను ఒకటే ఉన్నాడు. సయ్యబ్ అలీ, విఆర్ఎఫ్ యాక్స్ చాలామంది ఉన్నాడు. ఇప్పుడు తెలుగు ట్రావెలర్ రవి ఉన్నాడు, వాడు ఫారెన్లో ఉంటాడు. అక్కడ నుంచి బ్లాగ్స్ వాడు ఆపరేట్ చేస్తుంటాడు. అతను కూడా చెప్తూ ఉంటాడు కదా. అట్ ద సేమ్ టైం వీళ్ళు వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా ఏదైనా మంచి పనులు చేయాలి. అట్లా కాకుండా ఇప్పుడు బయాసన్ యాదవ్కు వ్యూస్ తగ్గించాలి, సబ్స్క్రైబ్స్ తగ్గించాలి అని చెప్పేసి వీడు కామెంట్ చేయొచ్చు కదా. అంటే వృత్తిపరంగా వీళ్ళకి శత్రుత్వం అంతే చెప్తా, కానీ ఏదో సమాజాన్ని బాగు చేద్దామని కాదు. వీడు కూడా ప్రపంచ స్థాయి ఆటగాని, నేను అన్ని పిచ్చిన పైన ఆటలాడతాను, అమ్మాయిల్ని ఆడవాళ్ళని, వాళ్ళకు గౌరవమే ఇవ్వడు. అసలుకి ఎట్లా గౌరవం ఇస్తాడు చెప్పండి? అన్ని సోది ముచ్చలు మాట్లాడతాడు. వాడు చేసే కంటెంట్లో కూడా ఏముంటుంది చెప్పండి? ఎథిక్స్, అసలు మోరల్ వాల్యూస్ ఉంటాయా? ఎప్పుడు చూడినా అమ్మాయిలు అంటేనే పెడతాడు. అమ్మాయిలని తీసుకోవడం, వాళ్ళతో జర్నీ చేయడం, ఇంకా వాళ్ళని ఇంకా రకరకాలుగా వాళ్ళని యూజ్ చేసుకోవడం. ఇంకేమనంటే, నేను ఆటగాన్ని, అన్ని పిచ్చుల పైన బ్యాటింగ్ చేస్తాను, ఆటని వల్గర్గా మాట్లాడుతుంటారు. అది వీళ్ళకి నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం వీడు బయాసన్ యాదవ్ కూడా, వీళ్ళు కూడా అంతే. వాళ్లకు ఈ వ్యూస్ ద్వారా, సబ్స్క్రైబ్ ద్వారా వచ్చేటువంటి అమౌంట్ రెవెన్యూ కాకుండా ఎడిషనల్ దానికోసం ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివి ప్రమోట్ చేసి, ఇప్పుడు ఆమె చరిసతాక్షి ఉంది, తను ఏం చేస్తుంది? ఈ ఏదో ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది, తను తింటూ ఉంటుంది కదా. ఆమెకు కూడా ఇంచుమించు 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు కదా. ఆమె కూడా రీసెంట్గా ప్రమోట్ చేస్తుంది జ్యోతిష్యాలయం అని చెప్పేసి. ఆ జ్యోతిష్యుడు, ఈ జ్యోతిష్యుడు మళ్ళీ చేస్తే నాకు ఇట్లయింది అట్లయింది అని చెప్పేసి ఆమె కూడా ప్రజలనైతే మ్యానిపులేట్ చేస్తున్నట్టే కదా, అంటే పక్కదారి పట్టిస్తున్నట్టే కదా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు నా స్వార్థపరులే ఉంటారు. దేశం కోసం నిష్పక్షపాతంగా సేవ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఏ బయాసన్ యాదవ్ కానీ, అన్వేషణ కానీ, విఆర్ ఫ్యాక్ట్స్ కానీ, ఉమా తెలుగు ట్రావెల్ అందరూ అంతే. వాళ్ళకి రెవెన్యూ కావాలి. సారీ, ఎట్లా ఉంటుందంటే, సోషల్ మీడియా లోపల ఒకరు వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తే వాళ్ళకు వృత్తిపరంగా వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటాయి. వాటిని కవర్ చేసుకోవడం కోసం ఈ విధంగా పోస్టులు పెడుతూ ఉంటారు. ఆ ట్రాప్ లోపల ఇది గవర్నమెంట్ పడుతుంది. యాక్చువల్గా గవర్నమెంట్ కరెక్ట్గా చర్యలు తీసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్స్ని లేకుండా చెయ్యి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. సిగరెట్ పెట్ట మీద ఏం రాసి ఉంటుంది? స్మోకింగ్ ఈజ్ ఇంజూస్ టు హెల్త్, కాజ్ క్యాన్సర్ అని రాసి ఉంటుంది కదా. అది మార్కెట్లో మాత్రం నీకు ప్రతి పాన్ షాప్లో, బడ్డీ కొట్లలో, కిరాణా షాప్లో నీకు ప్యాకెట్లు దొరుకుతాయి కదా. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ కంపెనీలకి నుంచి ట్యాక్స్ తీసుకుంటుంది. ప్రజల యొక్క క్షేమము వాళ్ళకి అవసరం లేదు.
సిగరెట్ పెట్టెల కంపెనీ దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ డబ్బా మీద రాస్తుంది. అంటే ప్రభుత్వం కంపెనీస్ని ముగించవచ్చు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్రాల లోపల అత్యధికంగా ఈ మత్తు పానీయాల ద్వారానే ఎక్కువ రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి. ఇది వాస్తవ విషయం. ప్రజల్ని మత్తులో కూడా ముంచడం. ఇప్పుడు లిక్కర్ బేవరేజెస్ ఉంది, అదంతా నిర్వహించేది ఎవరు? లైసెన్స్డ్ గవర్నమెంటే కదా. ఆబ్కారీ శాఖను ఒక శాఖను పెట్టి 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్. అంటే పరోక్షంగా ప్రజల జేబుకే చిల్లు. ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ అయితే వాళ్ళ జేబులకు చిల్లు పడుతుంది. అదే డబ్బులతోనే సంక్షేమ పథకాలకు వాడతారు. వాడేది చారణ, వాళ్ళు ఖర్చు పెట్టుకునే బారణ. వాళ్ళ తాతలు తండ్రులు తరాల వరకు సంపాదించుకుంటారు డబ్బులు వాళ్ళు. ఎవరు? ఈ పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు. కానీ ఎటు తిరిగి నష్టపోయేది కామన్ మ్యానే. బెట్టింగ్ యాప్ల ద్వారా కానీ, తర్వాత ఆన్లైన్ గేమ్ల ద్వారా కానీ, ఆన్లైన్ మోసాల ద్వారా కానివ్వండి, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కానీ. ఇప్పుడు సినిమా హీరోలు కూడా డబ్బులు తీసుకొని యాడ్స్ చేయరా? ఇప్పుడు విమల్ యాడ్ వస్తుంది, బాలీవుడ్ యాక్టర్స్ వస్తారు. హర్ దానే దానే పే కేసర్ కిలో కేసర్. మన సాఫ్రాన్ ఎట్లా కిలో తెలుసా? స్వచ్ఛమైన సాఫ్రాను కేజీ వచ్చి లక్షల్లో ఉంటుంది. మరి వాడు ప్రతి దానదానకు వాడు కేసరేసి 5 రూపాయల ప్యాకెట్ల ఎట్లా ఇస్తాడు? వాడు యాడ్ మాత్రం ఇచ్చుకుంటాడు. ఇట్లాంటి వాటిపైన దృష్టి సారించండి. సమాజానికి ఉపయోగపడేటువంటి యాడ్స్ కానీ ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖుద్దు ప్రభుత్వమే ఆ లిక్కర్ దందా చేసి మత్తు పానీయాల మీద ట్యాక్సులు విధించి డబ్బులు దండుకుంటుంది. ముందు ప్రభుత్వం మారాలి. ఎవరో సజ్జనాని ఒక అతను ట్వీట్ చేశాడు, న్యూస్లో చెప్తున్నారు, అన్వేషణ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరినీ కడిగేశాడు. ఏం కడిగేశాడు? వాడిని పొందా. ఫస్ట్ వాడిని చక్కగా ఉండమని చెప్పండి. ఆడవాళ్ళని ఆటబొమ్మలుగా చూపించి వస్తువులుగా వాడుకుని అన్ని రకాల పిచ్చులపైన ఆటలాడే ఆటగాన్ని, గొప్ప ఆటగాన్ని. వాడు మాటలేంది. మరి మహిళా సంఘాల వాళ్ళంతా కళ్ళు మూసుకున్నారు. మరి వాడి మీద కేసు పెట్టలేదా? ఇది కూడా ఎవరో ట్వీట్ చేస్తే వాళ్ళు అప్పుడు వీళ్ళు కళ్ళు తెచ్చి వాడి మీద కేసు ఫైల్ చేస్తారు. న్యూస్లో వింతగా చెప్తున్నారు మన ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. ఏమని చెప్తున్నారంటే అన్వేష్ కడిగేశాడు. ఏం కడిగేశాడు? బోందా కడిగేశాడు. సజ్జనారి ట్వీట్కు సుమోటోగా తీసుకొని సూర్యాపేట జిల్లా పోలీసులు బయాసాని యాదవ్ అరెస్ట్ అతను పారిపోయాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. ఫస్ట్ బెట్టింగ్ యాప్ లేకుండా ప్లేస్టోర్లోకి నుంచి ఇట్లాంటి యాప్ల్ని తీసివేయండి. ఫస్ట్